పట్టాలెక్కిన 10 వందే భారత్ రైళ్లు వర్చువల్గా ప్రారంభించిన మోడీ. విశాఖ సికింద్రాబాద్ మధ్యలో కూడలి. దేశంలోని రైలు ప్రయాణికులు త్వరగా తమ గమ్యస్థానాలకు చేరవేసేందుకు వందే భారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరో 10 వందే భారత్ రైళ్లను మోడీ ప్రారంభించారు. అహ్మదాబాద్ ముంబై సెంట్రల్ మధ్య రైలు సహా 10 కొత్త వందే భారత్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ప్రారంభించారు. ఇది దేశంలో రైల్వే మౌలిక సదుపాయాలను, కనెక్టివిటీని దోహదపడుతుంది. కొత్త 10 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభించడంతో మొత్తం వాటి సంఖ్య 50కి పైగా పెరిగింది. దేశవ్యాప్తంగా 45 రూట్లను కవర్ చేస్తుంది. ప్రస్తుతం భారతీయ రైల్వే దాదాపు 41 వందే భారత్ ఎక్స్ప్రెస్ నడుపుతుంది. ఈ రైల్వే సేవలు 24 రాష్ట్రాలు, 256 జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. మంగళవారం ప్రారంభించిన మొత్తం 10 కొత్త రైళ్లలో ఢిల్లీ కత్రా, ఢిల్లీ వారణాసి, ముంబై అహ్మదాబాద్, మైసూర్ చెన్నై, కాస్గోడ్, తిరువనంతపురం, ఇప్పుడు విశాఖపట్నం సికింద్రాబాద్ సహా 6 మార్గాల్లో 2 వందే భారత్ రైళ్లు నడుపుతున్నారు. ప్రధాని మోడీ 2023 డిసెంబర్లో 6 అదనపు వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. ఈ రైళ్లలో కత్రా నుంచి న్యూఢిల్లీని కలిపే 2వ రైలు ఉంది. అమృత్సర్ ఢిల్లీ, కోయంబత్తూర్ బెంగళూరు, మంగళూరు నుంచి మార్వాన్, బర్నా నుంచి ముంబై, అయోధ్య నుంచి ఢిల్లీ వరకు ఇతర వందే భారత్ మార్గాలు ఉన్నాయి. 10 వందే భారత్ రైళ్లను నడిపించే మార్గాలివే: అహ్మదాబాద్ ముంబై సెంట్రల్ రైల్, సికింద్రాబాద్ విశాఖపట్నం, మైసూర్ డాక్టర్ ఎంజీఆర్ఎస్ సెంట్రల్ చెన్నై, పాట్నా లక్నో, న్యూ జల్పైగిరి పాట్నా, పూరి విశాఖపట్నం, లక్నో డెహ్రాడూన్, కె విశ్వేశ్వరయ్య టెర్మినల్ బెంగళూరు, రాంచీ వారణాసి, ఖజురహో ఢిల్లీ మొదలైనవి. కొత్త వలస కోరాపుట్ యాయగఢ్ లైన్లలో 2 డంప్లింగ్ ప్రాజెక్టులు, విజయనగరంలో టిట్లాగఢ్ థర్డ్ లైన్ ప్రాజెక్టులో కొన్ని పనులు ప్రారంభించారు మోదీ. మొత్తం 85,000 కోట్ల విలువైన కొన్ని కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన జరిగింది, ప్రారంభోత్సవం చేశారు. దక్షిణ మధ్య రైల్వేలో 4 కార్గో టెర్మినల్స్, 11 గూడ్స్ షెడ్యూల్, 9 కార్గో టెర్మినల్స్, 11 గూడ్స్ షెడ్లు, 3 రైల్వే కోచ్ అపార్ట్మెంట్ వర్చువల్గా ప్రారంభించారు ప్రధాని మోడీ. 14 మార్గాల్లో రైల్వే లైన్లను విస్తరణకు శంకుస్థాపన చేశారు.